Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ కేస్ టజిల్ బిట్వీన్ ద అడ్వకేట్స్, పర్టికులర్లీ డిఆర్టీ బార్ అసోసియేషన్, డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్, అండ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. తగాదా హైకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా కూడా వచ్చింది. సుప్రీంకోర్టు అబ్జర్వ్డ్, be gentle in dealing with the advocates. Be gentle in dealing with the advocates and don't take up cudgels with the bar. This is the advice given by the Honorable Supreme Court of India, the bench of CJI, to the presiding officer DRT. కేసులో పేరు వచ్చేసి ఎంఎం ధోన్చాక్, ఆయనే పిఓ, డిఆర్టీకి ప్రిసైడింగ్ ఆఫీసర్, వర్సెస్ డిఆర్టీ బార్ అసోసియేషన్, ఎస్ఎల్పి నంబర్ 27317/2023. So decided by 3 judges bench, Honorable Chief Justice of India, Honorable Justice Pardiwala, JP Pardiwala and Manoj Mishra. వారు యాక్చువల్గా ఈయన ధోన్చాక్ అనే ఆయన, he has filed an SLP, special leave petition, against the orders of the High Court of Punjab and Haryana. High Court of Punjab and Haryana actually admonished him, literally admonished him. అడ్మానిషింగ్ ఎలా జరిగిందంటే, నువ్వు అక్టోబర్ 2022 నుంచి తర్వాత కేసుల్లో డోంట్ టేక్ ఎనీ యాక్షన్ అనేటువంటి సీరియస్గా వెళ్ళింది. సో దాని మీద ఇదేమిటి, పీఓని నాకే డైరెక్షన్స్ ఇస్తే ఎట్లా అని చెప్పి వచ్చారు. దాని మీద ఈ కథ అంతా వచ్చింది. దీనిలో విద్యార్థులుగా, లా స్టూడెంట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కేసు ముందు యూపీ సేల్స్ ట్యాక్స్ అసోసియేషన్ వర్సెస్ టాక్సేషన్ బార్ అసోసియేషన్ అండ్ అదర్స్ 1995 కేసు. దానిలో కూడా ఇదే గొడవ. ఆ కేసులో మీకు చెప్పే ఉంటాను. సో అది చెప్పడం అయితే ఈ కేసులో పోతుంది కాబట్టి ఈ కేసులో మాత్రం మీరు మర్చిపోకండి. రైట్, నా కమింగ్ టు ద అదర్ పాయింట్స్. ఈ కేసు అసలు ఏమిటనేది, సో డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్, ఇది చండీగఢ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, చండీగఢ్లో ఉంది, మనకి వైజాగ్ విశాఖపట్నంలో డాబా గార్డెన్స్లో ఉంది డెట్ రికవరీ ట్రిబ్యునల్. సో బాగా మొండి బాకీలు, ఇప్పుడు దానికి కొత్త వర్డ్ వచ్చింది కదా, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అని. ఈ మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఉంటాయి. సో ఆ ట్రిబ్యునల్ అంటే మీరు రాజ్యాంగ ప్రకారం 233లోనో ఉంటుంది, ఏమని, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళు ఉండేదాన్ని ట్రిబ్యునల్ అంటారు. సో ఈ డెట్ రికవరీకి సహజంగా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బ్యాంకులో ఉంటారు కాబట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ యొక్క పీఓ గారు ఈజ్ ఇంపోజింగ్ హెవీ కాస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి. ఆర్ రైట్, రూల్ 1, రిటర్న్ స్టేట్మెంటు 90 days లోపల వేయాలి. డిలే అవుద్ది. డిలే అయితే ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత వేస్తున్నది, 20,000 నుంచి 1 lakh వరకు ఈయన కాస్ట్ ఇంపోజ్ చేయటం, వాయిదాలు వేయటం, వాయిదాలు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడితే ఇది చేస్తూ ఉన్నారు. లాయర్స్, దే వాంటెడ్ టు, టాక్సేషన్ బార్, దే వాంటెడ్ టు గో ఆన్ స్ట్రైక్. వాళ్ళు ఈయన కలిసి చెప్పారు, సార్ ఇది పరిస్థితి మరి టూ మచ్గా ఉంది, ఇంత ఇవ్వకండి. ఇంకా చాలా కథలు ఉన్నాయి, మీకు యూపీ సేల్స్ ట్యాక్స్ అసెంబ్లీ చేసుకుంటే అర్థమైపోదు. కుదరదు, నో ఇట్స్ మై ప్రెరాగేటివ్, నా ఇష్టం, నేను చేస్తాను, మీరు టైంలో వేయాలి కదా. లాయర్స్ ఉన్న దేనికి, డెఫినెట్గా వాయిదాలు అడగడానికి, చాలా వరకు వాయిదాలు, ఏదో స్పీడీ జస్టిస్, ఫెయిర్ డ్రెస్ ఇవన్నీ చెప్తాం, కానీ లాయర్స్ నార్మల్లీ దే విల్ బి ఆస్కింగ్ ఫర్ అడ్జర్న్మెంట్స్. రీజన్స్ ఆర్ సో మెనీ, చాలా కారణాలు ఉంటాయి, చెప్పినంత ఈజీ కాదు. రేపు అనగా రేపడానికి ఒకటే కేసుకి చాలా ఉంటాయి. సో మీరు కొంచెం కన్సిడర్ చేయండి. చేయకపోయినా ఇంత కాస్ట్లు అయిపోకండి, టూ మచ్గా ఉంది, మేము ఎక్కడ తెచ్చుకోవాలి, అసలే అది కేసు ఏంటది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ దిక్కుమాలింది. వాడు దివాళా తీసినోడి మీదే మనం కేసులు పెడుతున్నాం. మరి ఆ కేసులో వాడిని తీసుకొచ్చి నువ్వు లక్షలు కట్టమంటే ఎక్కడ కడతారు సార్ అని అడిగితే నో అన్నాడు. దాని మీద వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇవ్వటం,
హైకోర్టులో వేయటం, హైకోర్టులో ఆయన రిఫర్ చేసిన మ్యాటర్స్ ఇట్లా చేస్తానంటాం. హైకోర్టు కూడా సీరియస్గా తీసుకొని అక్టోబర్ 2022 నుంచి మీరు ఇచ్చినటువంటి కేసులకు ఆపేసారు, మీరు ట్రయల్ కండక్ట్ చేయబాకండి అన్నట్టుగా అంత సీరియస్గా ఆర్డర్స్ ఇచ్చారు. హైకోర్టు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చారు. సో దానిలో 3/11/2020 నాడు పంజాబ్ అండ్ హైకోర్టు డైరెక్టెడ్ PO నాట్ టు ఇన్సిస్ట్ ఆన్ డిపాజిట్స్ ఆఫ్ కాస్ట్స్ ఫర్ రెస్టరేషన్ ఆఫ్ అప్లికేషన్స్ సార్ అక్టోబర్ 2000. సో అక్టోబర్ 2022 తర్వాత ఇచ్చిన పిటిషన్స్లో వీటిలో మీరు కాస్ట్ వేయకండి, పిటిషన్ తీసుకోండి, కాస్ట్ వేయబాకండి, ఎందుకంటే హెవీగా వేస్తున్నాడు దాని మీద యాక్చువల్గా. రెండవది, హైబ్రిడ్ హియరింగ్స్ ఆల్సో షుడ్ బి అలౌడ్. హైబ్రిడ్ అంటే మీకు తెలుసు కదా, వర్చువల్ హియరింగ్ ఆల్సో షుడ్ బి అలౌడ్. ఎందుకంటే కరోనా టైం కొన్ని సందర్భాలు రావచ్చు, రాలేకపోవచ్చు, ఎక్కడెక్కడో ఉంటారు. పంజాబ్ అండ్ హర్యానా, చండీగఢ్ అంటే చాలామంది ఢిల్లీలో ఉంటారు బేచ్. సో కాబట్టి హైబ్రిడ్ హియరింగ్స్ ఆల్సో మే బి అలౌడ్, అదనమాట. సో కాబట్టి ఇలా ఇంకోటి యాక్చువల్గా వీళ్ళు బార్ అసోసియేషన్ అంతా ఏంటి, దే వాంట్ అన్ ఎంక్వైరీ టు బి కండక్టెడ్ అగెన్స్ట్ ది సో కాల్డ్ PO. అతని మీద ఎంక్వైరీ చేయండి, ఎందుకంటే డబ్బులు తీసుకుంటే రకరకాల మళ్ళీ యూపీ సేల్స్ ట్యాక్స్ కేసు. సో దీని మీద అగ్రీడ్ బై ది ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ హీ అప్రోచ్డ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ రెఫ్యూజ్ టు ఇంటర్ఫియర్. చూడంగానే అర్థమైంది, ఏమయ్యా, యు ఆర్ ది PO, యూ షుడ్ నాట్ కమ్ అప్ లైక్ దిస్. ప్లీజ్ రిమెంబర్. So the PO should be kind and sensitive to the circumstance of lawyers. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు CJS of India. PO should be kind and sensitive towards the circumstance of the lawyers and not to take up cudgels against them. మీరు you are the PO, do your duty. ఓకే, ఒక 5 అడుగుతాడు, ఇవ్వండి. 2, 3, 3 times కన్నా CRPCలో ఎక్కడ మీకు ఇవ్వమని లేదు కదా. 3 సార్లు తర్వాత చేయండి, అంతేగాని వాళ్ళని ఎందుకు క్యాల్కులేయటం. పైగా వాళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయి. సో బీ ఎ లిటిల్ కైండ్ టు ఎవ్రీబడి అరౌండ్ యూ. మెగ్నానిమిటీ. ఇఫ్ యు ఆర్ కైండ్ ఎనఫ్, డెఫినెట్లీ you will get lot of respect. You should never enter into the fray. యాజ్ PO, ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎప్పుడూ తగాదాలకు వెళ్ళకూడదు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి గట్టిగా చెప్పారు. సో ఈ హెరాస్మెంట్ ఇవన్నీ గందరగోళం అని అల్టిమేట్గా సుప్రీం కోర్ట్ ఆల్సో నాట్ ఇంటర్ఫియర్డ్. కాబట్టి PO గారు దయతలిచి వాయిదాలు ఇస్తే మంచిది కాదు, నేను ఇట్లాగే కాస్ట్ వేస్తానంటే సో థింగ్స్ మే టేక్ ఏ రాంగ్ టర్న్ అండ్ ది అడ్వకేట్స్ మే గో ఆన్ స్ట్రైక్, రైట్. సో ఈ కేసులో మీరంతా తెలుసుకోవాల్సింది చెప్పాలంటే జడ్జి గారిని కూడా మీరు అడ్వకేట్స్కి సపోర్టింగ్గా ఉండండి అని సుప్రీంకోర్టు లెవెల్లో చెప్పారు, అది తెలుసుకోండి. So please read the judgment and enrich your leg on knowledge. With this, I am concluding. Thank you very much.